ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప నాయకుడు, గ్రేట్ లీడర్. ఎందుకు గ్రేట్ లీడర్ అని అంటున్నానంటే, అప్పట్లో సెంట్రల్ గవర్నమెంట్లో కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉన్న కూడా కాంగ్రెస్ పార్టీని ఎదిరించి మరి జగన్ గారు ఇక్కడ ఒక కొత్త ప్రాంతీయ రాజకీయ పార్టీని అయితే స్థాపించుకున్నారు. రెండోది వచ్చేసి రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక దిగ్గజం. అలాంటి దిగ్గజాన్ని చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఓడించారు. ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్లలో 151 సీట్లు గెలిచారు. చరిత్రలో ఇదే ఫస్ట్ టైము, మళ్ళీ జరగదని కూడా నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడ కూటమి పార్టీలు ఉన్నప్పుడు కూడా, ఈ ఎన్నికల్లో కూటమి పెట్టుకున్నప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికలకైతే ఒంటరిగా వెళ్లారు. వేరే పార్టీలు కూటమి ఉన్నాయని చెప్పి ఇతను కూడా కూటమి పెట్టుకోలేదు. ఇక్కడ ముఖ్యమంత్రి అయినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మెయిన్ ఇంపార్టెంట్గా ఎడ్యుకేషన్ పైన అయితే ఎక్కువ ఫోకస్ చేశారు. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక గొప్ప నాయకుడు, గ్రేట్ లీడర్ అని నేనైతే అంటున్నాను. ఇక్కడ వచ్చే శాసనసభ ఎన్నికల్లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారా లేదా అనేది మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.